అందరికీ నమస్కారం. జేఎస్పీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలో ఈ అరకు పార్లమెంటు అబ్జర్వర్గా నన్ను పంపించారు మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. ఇది పార్లమెంటు చాలా విస్తృత పరిధిలో ఉంది. ఒక నియోజకవర్గానికి ఇంకో నియోజకవర్గానికి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండడం వల్ల ఒక చోట నుంచి సమాచార సేకరణ కమిటీస్కి తీసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషను కొంచెం ఒక 1 or 2 days డిలే అవుతుంది. బట్ ఒకటి మాత్రం నేను గమనించింది ఏంటంటే, ఫస్ట్ టైము ఇలా మాకు జనాల్లో ఉన్నటువంటి ఒక ఆదరణ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మేము ఇంత పకడ్బందీగా కమిటీస్ రూపంలో వేయలేదు. దానికి కారణం ఏంటంటే, దేనికైనా సరైన సమయం రావాలి, అప్పుడే మనం ఏదైనా పని ముందుకు చేయాలనేటువంటి మా ప్రెసిడెంట్ గారి విజన్ తోటి మేమందరం ఆగున్నాం. ఇప్పుడు ఆయన మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వల్ల మేమందరం కూడా మా స్థాయిల్లో ఒక పార్లమెంటు స్థాయిల్లో ఈ 25 పార్లమెంటు స్థాయిలో మేమందరం పనిచేయటం జరుగుతుంది. ఇది ఒక 4-5 రోజులు కార్యక్రమం, 1 or 2 days ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో నాకు ఇవాళ మొదటి రోజు అరకు నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చాలామంది ఔత్సాహికులు, జనసేన కార్యకర్తలు కానీ, అంతకుముందు పనిచేసిన వాళ్ళు కానీ అందరూ కూడా మేము ఈ స్థాయిలో పనిచేస్తాం, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో పనిచేస్తామని చెప్పి చాలామంది ముందుకు వచ్చారు. వాళ్ళలో చాలామందికి ఇన్నోసెంట్ పీపుల్ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి అమాయకత్వంతో కూడినటువంటి మనుషులు ఇక్కడ ట్రైబల్ పీపుల్ అందరూ మంచివాళ్ళు. కానీ వాళ్ళల్లో ఒక చైతన్యం రావటం అనేది, నేను గత 15 ఏళ్ళ నుంచి పొలిటికల్ ఇదిలో ఉన్నాను, ప్రస్థానంలో, రాజకీయ ప్రస్థానంలో. ఎప్పుడు కూడా నేను అరకు ప్రాంతంలో కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇంత విస్తృత స్థాయిలో ఇంత అవేర్నెస్ ఎక్కడ చూడాల. సో ఇంత గ్రామ స్థాయిలో కూడా ఇంత అవేర్నెస్ ఎందుకు ఉంది అని ఆలోచించినప్పుడు, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి తాలూకు మంచితనం, ఆయన యొక్క త్యాగగుణం, ఆయన ప్రజలకు చేసే సర్వీసు, ఇక్కడ ఉన్న ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రతి విలేజ్ స్థాయిల దాకా కూడా ప్రతి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెలిసింది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి చేస్తున్నారని. ఎప్పుడైతే అధికారం చేతిలోకి వచ్చి ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు ఈ ట్రైబల్ ప్రజలందరూ. సో వాళ్ళందరికీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రీతమైన వ్యక్తి అయ్యారు. సో ఆయన కోసం మేము ముందుకు వచ్చి పనిచేస్తాం అనేది ముందుకు రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు చాలా చిన్న సమస్యలు, ఇంకా అక్కడ అడపదడప కొన్ని రోడ్లు, వాటరు, ఇవన్నీ నా ముందు తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ ఏంటంటే, మాకు ఈ కమిటీస్ వేయటం వల్ల మేము ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాము, మా సమస్యలు ఇంకొంచెం బాగా తీసుకోగలుగుతాము అని చెప్పి ముందుకు రావటం చాలా సంతోషించదగ్గ విషయం. నాకు ఈ ట్రైబల్ ఏరియాలో నాకు ఈ పని అప్పగించినందుకు నేను నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఒక చిన్న వివరణ ఒకటి ఇవ్వాలి. ఇవాళ మార్నింగ్ ప్రెస్ మీట్లో జనసేన ఇలా వచ్చామని చెప్పి మొత్తం ప్రోగ్రామ్ అంతా చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇచ్చాను. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుంటే అన్ని చోట్ల పోటీ చేస్తుంది జనసేన, పార్లమెంట్ స్థాయిలో అన్ని చోట్ల పోటీ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి, నా ఒక నియోజకవర్గం స్థాయి నుంచి మన మండల స్థాయి, గ్రామ స్థాయి, అన్ని చోట్ల ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను అన్ని చోట్ల పోటీ చేస్తుంది అని చెప్పాను తప్ప అన్ని చోట్ల మేమే పోటీ చేస్తాం అన్ని నియోజకవర్గాలు నేను చెప్పలా. ఒకవేళ అలాంటిది ఏదన్నా వచ్చుంటే నా ఉద్దేశం ఇది తప్ప అది కాదు. ఎందుకంటే మేము ఇవాళ జనసేన పార్టీ అనేది కూటమి ఒక స్పిరిట్తో ఉన్నాం. కూటమికి ఒక ప్రయోజనం ఉంటుంది, కూటమిలో ఒక అవగాహనతో ఉన్నాం. సో మేమెవరం కూడా కూటమి స్పిరిట్కి విరుద్ధంగా మేమెవరం పనిచేయం.
సో నేను చెప్పిన మాటల్ని కొంతమంది కొన్ని సమాచార ఆ, మాధ్యమాలు తప్పుగా వక్రీకరించారు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఈ మాట చెప్పాను. ఐ నెవర్ వర్క్ ఎగెనిస్ట్ కూటమి స్పిరిట్. ఖచ్చితంగా కూటమికి కలిసే పనిచేస్తాం. అందరం చాలా ఒక మాట మీదే ఉన్నాం. ఎవరైనా సరే ఇంకా నా మాటల్లో మీరు ఎవరైనా సరే ఇంకా కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. నేను మాత్రం చెప్పింది మాత్రం ఇదే. అన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుంది అన్నానంటే అన్ని స్థాయిల్లోనూ అంటే రైట్ ఫ్రమ్ గ్రామ స్థాయి నుంచి అది అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇంతకు మించి నేను మీకు వివరణ ఇచ్చుకోదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్వాంటెడ్ డిస్కషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ జనసేన, వీ వర్క్ ఫర్ జనసేన. మేము తెలుగుదేశం బీజేపీ కలిసి పనిచేస్తాం. మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఏదైనా మమ్మల్ని మేమంటే పడని కూటమి అంటే పడినటువంటి కొన్ని ప్రసార మాధ్యమాలు కానీ కొన్ని శత్రు పార్టీలు కానీ ఎవరన్నా ఉంటే అది మీ విజ్ఞత మీ యొక్క సంస్కారానికి వదిలేస్తాను. వి ఆల్వేస్ వర్క్ ఫర్ అలయన్స్ స్పిరిట్. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.